ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి పాప విమోచన ఏకాదశి. శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ఏకాదశి ఈ పాప విమోచన ఏకాదశి. ఇదే చిట్ట చివరి ఏకాదశి అని కూడా మనకు ఋషులు చెప్పి ఉన్నారు. ఫల్గుణ మాసంలో వచ్చేటువంటి పాప విమోచన ఏకాదశి చిట్ట చివరి ఏకాదశి. ఎందుకు ఇదే చిట్ట చివరి ఏకాదశి అని చెప్పారంటే, ఉగాది తరువాత సంవత్సరం మారిపోతుంది. అంటే శోభకృతనామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ క్రోధినామ సంవత్సరం వస్తుంది. కాబట్టి ఉగాది తరువాత సంవత్సరం మారిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో చిట్ట చివరి ఏకాదశి ఈ యొక్క పాప విమోచన ఏకాదశి అని మనకు ఋషులు చెప్పి ఉన్నారు. ఈ సంవత్సరం అంతా మనము తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ శోభకృతనామ సంవత్సరంలో మనం తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు పాపాలు చేసి ఉంటాం కదా. భూమి మీద మలమూత్ర విసర్జన చేయడం కూడా పాపమే. భూదేవి మహావిష్ణు భార్య కాబట్టి దారిలో వెళ్ళేటప్పుడు చీమల్ని దోమల్ని తొక్కి చంపేస్తూ ఉంటాము. ఎదుటి వాళ్లను తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా ఇంటికి వస్తే, ఏమండి ఇంకా మీ కూతురికి పెళ్లి కాలేదా, అంతేలేండి మీ కర్మ, ఏ సంబంధము కుదరడం లేదు అని వాళ్ళ మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటాము. మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదా, ఏమండి ఇంకా ఎప్పుడండి ఉద్యోగం చేస్తాడు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, వయసు అయిపోతుంది 35 సంవత్సరాలు, మనకెందుకు, అయినా వాళ్ళ మనసుకి నొప్పి కలిగే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాము. ఈ తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ పాప విమోచన ఏకాదశిని ఆచరించాలి. ఎవరైతే ఈ పాప విమోచన ఏకాదశిని ఆచరిస్తారో, అంటే రేపు 5వ తారీఖు శుక్రవారం రోజు ఈ పాప విమోచన ఏకాదశిని మనం భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే ఈ సంవత్సరంలో మనం చేసినటువంటి తప్పులు పాపాలన్నింటినీ కూడా మహావిష్ణువు కాల్చి భస్మం చేస్తాడు. ఆ లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. ఏకాదశి వ్రతం అంటే సామాన్యమైనది కాదండి. మనకు వెంకటాచల మహత్యంలోనే చెప్పి ఉన్నారు. దుర్లభం మనుష్య జన్మ, స్వామి పుష్కరిణి స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి ఉన్నారు. దుర్లభం మనుష్య జన్మ అంటే 84 లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మను పొందాలంటే పూర్వజన్మములో ఎంతో పుణ్యం చేసి ఉండాలి. పూర్వజన్మములో మనం ఎవరూ పుణ్యం చేయకపోతే ఏ గజ్జికుక్కగానో పందిగానో మురికి కాలువలో కప్పగానో పుట్టేవాళ్ళము. ఇంత పవిత్రమైన మానవ జన్మలో మనం జన్మించామంటే ఎంతో పుణ్యం చేసుకున్నాము. అదేవిధంగా స్వామి పుష్కరిణి స్నానం, మానవ జన్మ ఏమో మనకు దక్కింది, కానీ తిరుమల కొండపైన స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలంటే ఎంతో పుణ్యం ఉండాలి. అందరూ చేయలేరండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదుల్లోనూ స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, తిరుపతి కొండపైన ఉన్న శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు స్వామివారే ఆ పుష్కరిణిలో స్నానం చేస్తారు. అదేవిధంగా సద్గురు పాదసేవనం, ఈ మానవ జన్మంలో ఒక మంచి గురువు గారు మనకు లభించాలంటే, మంచి గురువుల యొక్క ప్రవచనాలు వినాలంటే అది ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఇవన్నీ మనకు లభించిన ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతము అందరూ చెయ్యలేరు, కొందరు చెయ్యాలనుకుంటారు, కానీ ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటే మాత్రమే ఈ యొక్క పాప విమోచన ఏకాదశిని మనం ఆచరించగలము. ఇంతకీ ఈ పాప విమోచన ఏకాదశి ఎలా ఆచరించాలంటే, ఈరోజు సాయంకాలం నుండినే మనము వ్రత దీక్షను ప్రారంభం చేసుకోవాలి. రేపు శుక్రవారము 5వ తారీఖు మనము తులసి దళాలు కోయకూడదు. ఏకాదశి పైగా శుక్రవారం కదా, కాబట్టి ఈరోజు మధ్యాహ్నమే చక్కగా కాస్త ఎక్కువ తులసి దళాలని కోసుకోండి. ఎందుకంటే ఏకాదశి రోజు మహావిష్ణువుని తులసితో పూజించినట్లయితే యమదూతలు మన దరిదాపుల్లో కూడా రాలేరు అని చెప్పి పురాణంలో మనకు చెప్పి ఉన్నారు. పాప విమోచన ఏకాదశి రోజు తులసి దళాలతో స్వామిని అర్చించినట్లయితే యమదూతలు వచ్చి మనల్ని తాకితే వాళ్ళ శరీరం అంతా కూడా మంటలు పుడుతుంది అని కూడా మనకు పురాణంలో చెప్పి ఉన్నారు. కాబట్టి తులసి దళాలు కాస్త ఎక్కువగా సమకూర్చుకోండి. ముఖ్యంగా ఈ పాప విమోచన ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను ఎర్రని పూలతో పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తెల్లని పువ్వులతో లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే
ఆయురారోగ్యాలు కలుగుతుంది. అంటే మంచి ఆరోగ్యము, ఆయుష్ కలుగుతుంది. ముఖ్యంగా రేపటి రోజు అంటే పాప విమోచన ఏకాదశి రోజు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి ప్రాతకాలంలో అంటే తెల్లవారుజామునే వెళ్ళి ఆ దేవాలయాన్ని చక్కగా శుభ్రం చేసి తుడిచి ముగ్గులు పెట్టి తోరణం కట్టినట్లయితే అటువంటి వాళ్లకు మహావిష్ణు వైకుంఠంలో శాశ్వతంగా ఒక నివాసాన్ని ఇస్తాను అని కూడా మనకు పురాణంలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఎంత సులువైనటువంటి పనండి. దగ్గరలో రామాలయమో, కృష్ణాలయమో, లేకపోతే వెంకటేశ్వర స్వామి దేవాలయమో ఉంటే అక్కడికి వెళ్ళి ప్రాతకాలంలో చక్కగా చెత్త ఊడ్చి అలికి ముగ్గు పెట్టి తోరణం కట్టి కడపలో దీపాలు వెలిగించి స్వామి వారి దర్శనం చేసుకొని రండి. వైకుంఠంలో శాశ్వతంగా స్వామి మనకొక నివాసాన్ని ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఈ పాప విమోచన ఏకాదశిని ఎలా ఆచరించాలో పద్మ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, స్కాంద పురాణంలో, దత్త పురాణంలో కూడా మనకు చెప్పి ఉన్నారు. ఈ రోజు సాయంకాలం అంటే దశమి రోజు సాయంకాలం చక్కగా స్నానం చేసుకొని పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణులను లేకపోతే వెంకటేశ్వర స్వామిని, శ్రీరామచంద్రుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మని ఎవరో ఒక విష్ణు స్వరూపాన్ని మనము పూజించాలి. చక్కగా దీపాలు వెలిగించి స్వామివారి మీద పూలు పెట్టి అగరబత్తీలు 2 వెలిగించి కలకండ కావచ్చు, లేకపోతే ఏదైనా అరటి పళ్ళు కావచ్చు, ద్రాక్ష, దానిమ్మ పండు ఏదో ఒకటి స్వామివారికి నివేదన చేసి నమస్కారం చేసుకోండి. స్వామి, ఇలా రేపు నేను పాప విమోచన ఏకాదశిని ఆచరించాలనుకుంటూ ఉన్నాను. నీ అనుగ్రహం లేకపోతే ఏకాదశి వ్రతం చేయలేను స్వామి, నా చేత నీవే ఆ వ్రతాన్ని చేయించు స్వామి అని సంకల్పం చేసుకోండి. ఎందుకంటే మహావిష్ణువు అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే రేపు పాప విమోచన ఏకాదశిని ఆచరించగలరు. కాబట్టి స్వామి వారి దగ్గర సంకల్పం చెప్పుకొని రాత్రికి ఉపవాసం ఉండాలి. ఎలా ఉండాలి? ఏదైనా అరటిపళ్ళు తీసుకొని కాస్త పాలు తాగి ఉపవాసం ఉండాలి. భోజనం తినకూడదు. భూశయనం చెయ్యాలి. మంచం మీద పడుకోకూడదు. భూశయనం చెయ్యాలి. బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. కొంతమంది వృద్ధులు మాకు నడుము కాదు స్వామి, కింద పడుకోలేము అన్నటువంటి వాళ్ళు చక్కగా మంచం మీదే ఒక కొత్త వస్త్రాన్ని వేసుకొని పడుకోండి, పర్వాలేదు. ఏకాదశి రోజు అంటే రేపు ప్రాతకాలంలో ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికంటే ముందు కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసి ఇంటి ముందర అలికి ముగ్గు పెట్టి కుదిరితే ఒక తోరణం కట్టుకోండి. ఆ తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి పూజా మందిరం అంతా శుభ్రం చేసుకొని మహావిష్ణువు యొక్క చిత్రపటం, లేకపోతే వెంకటేశ్వర స్వామి చిత్రపటం, లేదా శ్రీరాముడి చిత్రపటం, కృష్ణుని చిత్రపటం లేదా విగ్రహం ఏది ఉంటే అది పెట్టుకొని చక్కగా ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి షోడశోపచార పూజ చేయండి. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఇలా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. మహావిష్ణువుకి తులసీ దళాలతో అష్టోత్తర శతనామాలతో పూజ చేయండి. ఆ తర్వాత ఉపవాసం చెయ్యాలి. ఎందుకంటే దత్త పురాణంలో దత్తాత్రేయ స్వామి ఏం చెప్పాడంటే, ఏకాదశి రోజు ఎవరైతే అన్నం తింటారో వాళ్లకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పాపాలు సంక్రమిస్తాయి అని చెప్పారు. తప్పకుండా ఏకాదశి రోజు ఉపవాసం చేసి తీరాలి. ముఖ్యంగా ఈ పాప విమోచన ఏకాదశి రోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పాపాలు అన్నములో ఆవహించి ఉంటుంది. వెంటనే మనకి ఇక్కడ ఒక అనుమానం వచ్చేస్తుంది, స్వామి మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మేమేం చెయ్యాలి అన్నటువంటి వాళ్ళు చక్కగా ఉప్పిడి పిండి కావచ్చు, లేకపోతే చపాతీలు కావచ్చు, లేకపోతే పళ్ళు కావచ్చు, ఇటువంటివి తినవచ్చు. అన్నం మాత్రం తినకుండా వేరే ఏదైనా కూడా తినండి. ముఖ్యంగా 12 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలు ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. వృద్ధులు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, వాళ్లకు మినహాయింపు ఇచ్చారు. మిగిలినటువంటి అందరూ కూడా తప్పకుండా ఏకాదశి రోజు ఉపవాసం చేసి తీరాలి. ఏకాదశి రోజు చక్కగా ఊర్ధ్వపుండ్రాలు అంటే 3 నామాలు ధరించండి. లేకపోతే గంధము కుంకుమ బొట్టు పెట్టుకొని స్వామి దగ్గర కూర్చొని చక్కగా పూజ చేసి గోవిందనామాలు చెప్పుకోండి.
విష్ణు సహస్రనామం చదివేటువంటి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామం చదవండి. భగవద్గీత మీ ఇంట్లో ఉంటే కనీసము ఒక 11 శ్లోకాలైనా చక్కగా చదువుకోండి. ఆ తర్వాత స్వామివారి దగ్గర మీకు వచ్చేటువంటి అన్ని స్తోత్రాలు, అన్ని మంత్రాలు చెప్పుకొనవచ్చు. భజగోవింద స్తోత్రాన్ని కూడా చదువుకొనవచ్చు. ఆ తర్వాత స్వామివారి దగ్గర పెట్టినటువంటి పలహారాల్ని స్వీకరిస్తూ ఉపవాసం చేయాలి. కొందరు నక్తం చేస్తారు, అంటే పగలంతా ఉపవాసం చేసి రాత్రికి భోంచేస్తారు. అలా అయినా చేయవచ్చు. ఏకాదశి రోజు భక్తి అనేది చాలా ముఖ్యము. అంటే టీవీలు చూస్తూ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ వేరే వాళ్ళని దూషిస్తూ ఎప్పుడూ కూడా మనం ఏకాదశి వ్రతం చేయకూడదు. మౌనంగా ఉండాలి, ఎవరి మీద అరవకూడదు, చెడు మాటల్ని మాట్లాడకూడదు, చెడు వినకూడదు. భక్తిగా ఏకాదశి వ్రతాన్ని చేయాలి. కుదిరితే విష్ణు దేవాలయానికి వెళ్ళండి. ముఖ్యంగా సాయంకాలము 11 పిండి దీపాలని చేసుకోండి. పిండి దీపం ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కదా, ఇంతకుముందే ఒక వీడియోలో నేను చెప్పి ఉన్నాను. ఆ పిండి దీపంలోకి చక్కగా 3 ఒత్తులు వేసుకొని 11 దీపాలని విష్ణు దేవాలయంలో కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ, శ్రీరాముడి దేవాలయంలో కానీ వెలిగించినట్లయితే ఈ 11 నెలల్లో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ అగ్గిలో భస్మం అవుతాయి అని కూడా మనకు పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏకాదశి రోజు మద్యాన్ని కానీ మాంసాన్ని కానీ భుజించకూడదు. దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. క్షవరం చేయించుకోకూడదు. ముఖ్యంగా గోర్లు కత్తిరించకూడదు. రాత్రికి కుదిరితే జాగరణ చేయాలి. అంటే టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ కాదు, హరికథలు వింటూ భజనలు చేస్తూ జాగరణ చేయవచ్చు. లేకపోతే ఏదైనా గ్రంథాలు పుస్తకాలు చదువుకుంటూ జాగరణ చేయవచ్చు. కుదరకపోతే చాప మీద పడుకోండి. ద్వాదశి నాడు తెల్లవారి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా మళ్ళీ మహావిష్ణువుకు షోడశోపచార పూజ చేసి మీరు పిండి వంటలన్నీ కూడా చేసి స్వామివారికి నివేదన చేసి ఎవరైనా ఒక్క అతిథిని ఇంటికి పిలిచి అతిథికి భోజనం పెట్టండి. బ్రాహ్మణులకు కుదిరితే స్వయం పాకం ఇవ్వండి. అతిథి ఎవరూ రాకపోతే ఒక గోమాతకైనా లేకపోతే ఒక కుక్కకైనా కాకికైనా కాస్త భోజనం పెట్టి ఆ తర్వాత స్వామి ప్రసాదంగా మీరు స్వీకరించి సాయంకాలం వరకు మళ్ళీ ఏమీ తినకుండా ఆ రోజు రాత్రికి స్వామిని పూజించి బ్రహ్మచర్యాన్ని పాటించినట్లయితే ఈ ఏకాదశి వ్రతము సంపూర్ణంగా ముగుస్తుంది. ఇలా పాప విమోచన ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు విష్ణుమూర్తి అనుగ్రహం చేత పాపాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జీవితము సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కాబట్టి తప్పకుండా రేపు ఈ అవకాశాన్ని వదులుకోకండి. మన అందరి కుటుంబాలు బాగుండాలని, ఆ స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.